కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముస్లింల పైన ఉక్కుపాదం మోపాలనే ఒక ఆలోచనతో మరి మోడీ సర్కారు ఈరోజు ఎన్ఆర్సీ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఇలా యావత్తు దేశవ్యాప్తంగా కూడా ముస్లింలంతా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలిపడం అనేది జరుగుతూ ఉంది. గతంలో మరి ఈ భారతదేశంలో స్వతంత్రం 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాడు. అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వారితోని ఆ రోజు మరి ప్రాణాలు అర్పించి ఈ యొక్క దేశాన్ని మరి మనం ఇలా ప్రాణాలతోని తీసుకొచ్చినటువంటి దేశంలో ఇలా ముస్లింలకు మనోభావాలను తీసే విధంగా దళితులపై దాడులు, ముస్లింలపై దాడులు, ఈ నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉంది ఇలా మోడీ సర్కార్. ఇలా ఒక ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఒక గుండాన్ని తీసుకొచ్చి ఇలా హోంశాఖ కేంద్రంలో పెట్టడం ఎంతవరకు సభపని అడుగుతా ఉన్నాం. ముస్లిం రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఇలా ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ యొక్క ఎన్ఆర్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో చూస్తే ముస్లింలకు ఇస్లాంలో ఉన్నటువంటి మొహమ్మద్ ప్రవక్త రాసినటువంటి ఒక సందేశం ఇచ్చినటువంటి ఇస్లాంలో త్రిబుల్ తలాక్కు తనకు ఎలాంటి సంబంధం లేదు, అయినా కూడా తన తలదూర్చి ముస్లింల యొక్క మనోభావాలు తీయాలి, భార్య భర్తలను విడగొట్టాలనే ఒక ఆలోచన, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇలా మోడీ సర్కార్ పోతా ఉంది. ఇలా భారతదేశంలో నిన్ను ఇలా హిందువులు కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేను ఆదరించి ఇలా ఓటేసిరు, నీ పాలనను చూడాలని చెప్పేసి. కానీ నీ పాలన కాకుండా నువ్వు కులాలను మతాలను అడ్డు పెట్టుకొని ముస్లింలను ఇలా మహిళలపైన అభం శుభం తెలియనటువంటి ఒక మహిళలపైన రేప్ కేసులు జరుగుతూ ఉంటే నీ కేంద్రంలో నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందయ్యా అని ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మహిళలపైన ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇలా నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టు, దాని మీద ఇలా అమాయక మహిళల మీద ఇలా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న మహిళలకు స్వతంత్రం లేదు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు, మహిళలు ఏనాడైతే అర్ధరాత్రి కూడా బయట నిర్భయంగా తిరుగుతారో ఆనాడే నిజమైనటువంటి స్వతంత్రం ఈ దేశానికి అని చెప్పారు. కానీ అలాంటిది కాకుండా నువ్వు కేవలం ఒక ముస్లింల పైన ఇలా దళితుల పైన ఇలా ఉన్నటువంటి వారిపైన ఇలా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేస్తూ ఉన్నావు. నువ్వు ఇట్లా ఈ ఎన్ఆర్సీని వెంటనే పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లును ఆమోదించకుండా వెంటనే వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు ముస్లింలు చేస్తున్నటువంటి పోరాటానికి హిందూ సోదరులు కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి మాకు మద్దతు పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. జై భీమ్.